Okay, let's see. Question number 7. It is right to say that sin of a plus b equal sin a plus sin b. Justify your answer. Actually, sin of a plus b is equal to sin a plus sin b ఇచ్చారు. అది కరెక్టా కాదా చెక్ చేయాలి. అందుకోసం ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ రైటింగ్. క్వశ్చన్ రాస్తున్నాను. a plus b sin of a plus b equals sin a plus sin b. First let a equal 30 degrees, b equal 60 degrees. ఏవైనా రెండు వాల్యూస్ తీసుకొని చెక్ చేద్దాం. అందుకే నేను ఫస్ట్ ఏ 30 degrees తీసుకున్నాను, b 60 degrees తీసుకున్నాను. ఇప్పుడు LHS తీసుకుందాం. LHS సైడ్ RHS సైడ్ చెక్ చేద్దాం. LHS సైడ్ సైన్ ఆఫ్ a ప్లస్ b అని ఉంది కదా. సో ఇందులో సైన్ ఆఫ్ a ఎంత 30 degrees ప్లస్ b ఎంత 60 degrees. బ్రాకెట్లో ఉన్నది యాడ్ చేస్తే 90 degrees అవుతుంది. సైన్ 30 + 60 = 90. సైన్ 90 వాల్యూ ఎంత అంటే 1. సిన్స్లో రాస్తున్నాను. సైన్ 90 degrees ఈక్వల్ టు ఎంత 1. సైన్ 90 1 అంటే LHS సైడ్ అనేది ఎంత వచ్చింది 1 వచ్చింది. ఇప్పుడు RHS సైడ్ చూద్దాం. RHS సైడ్ ఏముంది సైన్ ఏ ప్లస్ సైన్ బి ఉంది. RHS సైడ్ సైన్ ఏ వాల్యూ సైన్ ఏ ఎంత 30 degrees తీసుకున్నాం, బి ఎంత 60 degrees తీసుకున్నాం. సైన్ 30 అంటే ఎంత 1/2, సైన్ 60 ఎంత √3/2. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కదా, న్యూమరేటర్ యాడ్ చేసుకోవచ్చు. RHS ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది RHS ఈజ్ ఈక్వల్ 1 + √3/2. ఇక్కడ LHS RHS రెండు సేమ్ వచ్చా రాలేదు. సో అందుకే LHS is not is equal to RHS. So it is not right to say. Therefore we can write it is not right. It is not right to say. It is not right to say that sin of a plus b ఈక్వల్ సైన్ ఏ ప్లస్ సైన్ బి. అంటే సైన్ ఆఫ్ a ప్లస్ బి ఈక్వల్ సైన్ ఏ ప్లస్ సైన్ బి అని చెప్పలేము.